సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. కొంతమంది కొన్ని ప్రత్యేకమైన పనులు చేసి చరితార్థులు అవటానికే పుడతారు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకుల్ని తనదైన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో ఉర్రు తొలగించడానికే పుట్టారేమో అనిపిస్తుంది. 60 ఏళ్ల పైబడిన వయసులో కూడా ఆయనలో కనిపిస్తున్న జోష్ చూస్తుంటే. ఈ మధ్య చిరంజీవి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీ నెంబర్ 150 మూవీలో ఇదిరా చిరంజీవి అని అందరూ అనుకునేలా కనపడతాను అని అనుమానాలకు ఆస్కారం లేని భరోసా ఇచ్చారు. మెగాస్టార్ ఈ స్టేట్మెంట్ చేశారు అని చదివినప్పుడు సర్రున ఓ స్పార్క్ లాంటి ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ లో చిరంజీవి గారు ఎంత స్ట్రాంగ్ ఇంటెన్సిటీతో ఉన్నారో వినిపించింది. జనరల్ గా చిరంజీవి అంటే ఏంటో తెలుగు సినిమాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రత్యేకంగా ఇది అది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి అంటే ఇదిరా అని ఈ సినిమాతో అందరితో అనిపించుకుంటాను అని అంటుంటే తనను తాను సరికొత్తగా తెలుగు ప్రేక్షకుల ముందు ఆవిష్కరించుకోవడానికి ఆయన ఎంత తపన పడుతున్నారో అర్థమవుతుంది. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడ్డాను అంటుంటే తెలుస్తుంది తన రీఎంట్రీకి సంబంధించి మెగాస్టార్ ఎంత కసిగా ఉన్నారో. ఇప్పటి జనరేషన్ లో చాలా మందికి ఇన్స్పిరేషన్ మెగాస్టారే. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రస్తుతం ఏదైతే ట్రెండ్ నడుస్తుందో దాని సృష్టికర్త మెగాస్టారే. ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ ఏదైతే ఉందో అది మెగాస్టార్ ఆడియన్స్ కి నేర్పించిందే. అంత ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి తన స్ఫూర్తితో సినిమాలు చేస్తున్న నేటి జనరేషన్ తో పోటీకి సిద్ధమయ్యారు. వ్యవహారం మామూలుగా లేదు. వచ్చే సంక్రాంతికి తెలుగు సినిమాకి సంబంధించి సరికొత్త అధ్యాయాన్ని భవిష్యత్ తరాలకి మెగాస్టార్ అందించబోతున్నారని అనిపిస్తుంది. ఖైదీ నెంబర్ 150 సినిమాకి సంబంధించి బయటకు వస్తున్న ప్రతి అంశానికి విశేషమైన స్పందన లభిస్తుంది మెగా అభిమానుల నుంచి, మూవీ లవర్స్ నుంచి కూడాను. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ యూట్యూబ్ ని గట్టిగానే కుమ్మి పారేసింది. ఆ వీడియోకి వచ్చిన స్పందనను చూసి మూవీ యూనిట్ కంప్లీట్ స్ట్రాటజీనే మార్చుకుంది. ఒకేసారి పాటలన్నింటినీ బయటకు వదలటం కాకుండా ఒక్కో పాటని మెల్లమెల్లగా బయటకు పట్టుకొద్దామన్న ఆలోచనకు వచ్చేసారు. ఆ ప్రాసెస్ లో భాగంగా అభిమానులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ సుందరి అనే పాటని బయటికి తీసుకొచ్చారు. దేవి మార్క్ తో ఆ పాట వినటానికి బానే ఉంది. పోతే ఈ పాటకు సంబంధించి కూడా విజువల్స్ బాగా టెంప్ట్ చేస్తున్నాయి. మెగాస్టార్ లుక్ వీర బైభత్సంగా ఉంది. గ్యాంగ్ లీడర్ ఆ రోజులు గుర్తు తెస్తున్నారు ఆయన పల్లచెట్టి గెడ్డంతో. మాస్ రొమాంటిక్ లుక్ లో క్యాక్ ఉన్నారు మెగాస్టార్. అసలు జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు సాంగ్ కి. ఈ పాటలో అక్కడక్కడ సితార్ బీట్స్ వినిపిస్తున్నాయి. వాటికి జానీ మాస్టర్ ఎలాంటి సిగ్నేచర్ స్టెప్పులు డిజైన్ చేశారో చూడాలి. శ్రీమణి లిరిక్స్ రాశారు, జస్ప్రీత్ జాజ్ పాడారు. డిఎస్పీ నుంచి ఇది ఓకే ట్యూనే గానీ బంపర్ ట్యూన్ అయితే కాదు. ఈ పాటను కూడా జానీ మాస్టర్ సహాయంతో మెగాస్టారే నిలబెడతారు అనుకోవచ్చు. చూద్దాం మరి మూవీలో ఈ పాట ఏ రకంగా అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తుందో. మరొకటితో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.